దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను మిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే వంట చాలా అద్భుతంగా ఉందమ్మా. నా భోజనం అయిపోయింది. రే తాత, రసం మాత్రం వేసుకోమాక. ఏ తాత? వద్దనానా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ తర్వాత నీ ఇష్టం. నా చాలు, నువ్వు తిను మ్యాగీ. తిను. బావా, మనం రసం వేసుకుందాం. తాతయ్య వద్దన్నారు కదా. ఆయన అలాగే అంటారు. రసంలో ఇంగు వేశారనుకుంటా, మంచి వాసన వస్తుంది. రసం చేస్తే వంట అయిపోయినట్టే. పావుగంట ఆగితే భోజనం వడ్డిస్తా. అదేంటి చింతపండు రసం వేయబోయి కుంకుడు రసం వేస్తోంది? అమ్మ సరసు, చింతపండు. నాకెవరి మీద కోపం లేదని చెప్పానా? నేను మామూలుగానే ఉన్నాను. బుచ్చమ్మ, కొంచెం రసం వేయవా? వేస్తా. ఇంకొంచెం వేయి, చాలు. తినాలంటావా? బావా, బావా, ఏమైంది? ఇదిగో ఈ నీళ్ళు తాగు. ఆగాగు, నేను తాగిస్తాను కదా. ఆపండి, నీళ్ళు తాగండి. అదే తగ్గిపోతుంది, ఏం కాదు. అతిగా ప్రేమలు ఎక్కువైతే ఇదిగో ఇలాగే ఉంటుంది. అయినా ఇదేంటి కుంకుడుకాయల రసం వాసన వస్తుంది? అయ్యో, నా మతి మండ. నేను చూసుకోలేదు రాహుల్ బాబు. ఉండండి, ఇప్పుడే వెళ్ళి రసం తీసుకొస్తా. ఇతనేంటి మళ్ళీ వెళ్తున్నాడు? మేడంకి రాహుల్ విషయం చెప్పడానికా? ఏకాంబరం గారు, ఇలా రండి. ఎక్కడికి వెళ్తున్నారు? మేడం గారు ఫారెన్ ట్రిప్ వెళ్తున్నారు కదండి, ఫ్లైట్కి టైం అవుతుందని చెప్పడానికి వెళ్తున్నాను. మ్యామ్కి టైం గురించి ఎవరూ చెప్పనక్కర్లేదు, రెడీ అవుతున్నారు. ఓ, అయితే సరే. సార్, రాహుల్ బాబు ఆ ఊళ్ళోనే ఉన్నారన్న విషయం మేడం గారితో చెప్తానన్నారు, చెప్పారా? చెప్పాను. ఏమన్నారు? రాహుల్ ఆ ఊర్లో ఉండుంటే ఏకాంబరం నాకు చెప్పుండేవాడు కదా, అతను చెప్పలేదంటే అది రాంగ్ న్యూస్ అయి ఉంటుంది అని చెప్పారు. అవునా? ఏకాంబరం చాలా తెలివైన వారు, అతను నెంబర్ 1 పిఏ అని కూడా అన్నారు. నిజంగానే? అతను తెలివైనవాడు కాబట్టే ఇలాంటి చెత్త న్యూస్లు నాకు చెప్పడు,
చెప్పలేదు కాబట్టే అతను చాలా ఇంటెలిజెంట్ ఫెలో అన్నారు. మేడం గారికి మీ మీద అంత మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి రాహుల్ మ్యాటర్ మన మధ్యనే సీక్రెట్గా ఉంచడం బెటర్. కరెక్ట్ సార్. మీరు చెప్పిందని బట్టి నేను ఆ రోజు మేడం గారికి చెప్పకపోవడమే బెటర్ అయింది. అవును, మ్యామ్ గారితో మీరు కూడా వెళ్తున్నారా? వెళ్ళాలి కదా సార్. ఇంటెలిజెంట్ పిఏనని మేడం గారే మీకు చెప్పారు కదా. నేను వెళ్ళకపోతే ఎలా సార్? ఇతను వెళ్తే మేడం గారు మెచ్చుకుంటారని చెప్పేస్తారేమో. అక్కడి నుంచి రాహుల్ మ్యాగీ వచ్చే వరకు ఇతను ఆపేయాలి. మీరు వెళ్ళకపోవడమే మంచిదండి. అదేంటి? అదేనండి, ఈరోజు ఇంటర్వ్యూలున్నాయి. మీరు ఇంటర్వ్యూ చేస్తేనే బెటర్ అనుకుంటున్నాను. నేనా? అవునండి, మేడం గారికి మీ తెలివితేటల్ని ప్రూవ్ చేసుకునే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇలాంటివి సక్సెస్ చేస్తే మీరు పిఏ నుంచి మేనేజర్ అయిపోయే ఛాన్స్ ఉంది. సార్ కరెక్ట్గా చెప్పారు సార్. నేనంటే మీకు ఎంత అభిమానం సార్. ఇప్పుడే నా టికెట్లన్నీ క్యాన్సిల్ చేసుకుంటాను. హలో ట్రావెల్స్. బుచ్చమ్మా, ఇక్కడెవరో సరస్సు అనే అమ్మాయి ఉందట. సరస్సు నీకు తెలుసా? తెలుసు. నీకు తెలుసా? ఆ సరస్సు ఇల్లు ఎక్కడో తెలుసా? తెలుసు. ఇల్లు కూడా తెలుసా? ఎస్, ఐ గాట్ ఇట్. నేను అర్జెంటుగా ఆ సరస్సును చూడాలి. నాకు ఆ సరస్సు ఇల్లు చూపించు బుచ్చమ్మా. దేనికి? దేనికంటే దేనికంటే చెప్పండి. దేనికంటే మ్యాటర్ ఏంటంటే నువ్వు తింగర్ బుచ్చువని మా బావ చెప్పాడు. చెప్పినా నీకు అర్థం కాదులే. అయినా సరస్సుతో మాట్లాడాల్సినవి నీకు చెప్తే ఉపయోగమేముంది చెప్పు. ప్లీజ్ బుచ్చమ్మా, ఆ ఇల్లు నాకు చూపించవా? ప్లీజ్ 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 ప్లీజ్. చూపిస్తాను. థ్యాంక్ యూ బుచ్చమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రా వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఈ బుచ్చమ్మకి సరస్సు తెలుసంట. సరస్సు ఇంటికి తీసుకువెళ్తానంటే వెళ్తున్నాం. నువ్వు కూడా రా బావా, వెళ్దాం. సరస్సు దగ్గరికి సరస్సు తీసుకెళ్ళడం ఏంటి? దీనికేమైనా పిచ్చా? నువ్వు కూడా రా బావా. ఇప్పుడొద్దు, మనం తర్వాత వెళ్దాం. ఇప్పుడే వెళ్దాం, రా బావా. అది కాదు. రా బావా. మ్యాగీ, ఒక్క నిమిషం, నేను చెప్పేది. ఏమైంది? బావా, నా చెప్పులేంటి ఇలా అయిపోయాయి? ఎవరు విరగొట్టేశారు? నేనే. నువ్వా? నేనే అని చెప్పాగా. ఎందుకు ఇలా చేసావు? నిన్నసలు ఇప్పుడు కనుక దీని ఏమైనా అంటే సరస్సు ఇల్లు చూపించదు. ఎందుకని విరిచావు? ఇది పల్లెటూరు కదా, గట్లు గుంటలు బురద అన్నీ ఉంటాయి. నువ్వెత్తు చెప్పులేసుకుని నడిచావనుకో జారి పడతావు. అందుకనే విరిచేశా. మంచి పని చేశావు.
వెళ్దాం పద. ఉమ్. ఏయ్ సరసు, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? తింగర బుచ్చమని కదా, నాకేం తెలుస్తుందిలే. మీలాగే తెలివైన దాన్ని కాదు కదా. నువ్వంటే మా మేడంకి కోపం అని తెలుసు కదా. అయితే మ్యాగీకి నువ్వే సరసు అని తెలిస్తే మేడంకి చెప్పేస్తుంది. అందుకే మ్యాగీకి నీ పేరు తెలియకూడదని నీ పేరు నేను బుచ్చమ్మ అని చెప్పాను. అందుకే దాని ముందు నేను నిన్ను బుచ్చమ్మ బుచ్చమ్మ అని కావాలని పిలుస్తున్నాను. ఆ రోజు ఏకాంబరం తెలుసుకోవడానికి వచ్చినట్టే ఇప్పుడు మ్యాగీ కూడా నీ గురించి తెలుసుకోవడానికే వచ్చింది. అది నువ్వు అసలు తెలుసుకోకుండా సరసు ఇల్లు చూపిస్తారా అని చెప్పి తన్ని నువ్వే మీ ఇంటికి తీసుకెళ్తున్నావు. నువ్వు మ్యాగీని మీ ఇంటికి తీసుకెళ్తే అడ్డంగా బుక్ అయిపోతావు తెలుసా? బాబాయ్ గారు, మీకు సరస్వతి ఎవరో తెలుసా? ఊర్లో అడుగు పెట్టగానే సరస్వతి ఎవరు అని ఊరి జనాలను అడిగిందంటే నీ మరదలు వచ్చింది నా కోసమే అని నాకు తెలుసులే. ఆ మాత్రం తెలుసుకోలేనంత పిచ్చిదాన్నేం కాదు. ఏయ్ మాట్లాడవేంటి? ఆ, నేనేం చేస్తున్నానో ఏం చేయాలో నాకు బాగా తెలుసులే. బావా రా, బావా ఆగిపోయావే, రా. వస్తున్నా. బాగోయింది, తిక్క కుదిరింది. మ్యాగీ, మ్యాగీ ఆర్ యు ఫైన్? బావా దిక్కులు చూసుకుంటూ నడిస్తే ఇలాగే అవుతుంది. మరి చెయ్యవు. నువ్వొద్దు బావా, లేపు. బావా నా వల్ల కావట్లేదు, కాలు నొప్పిగా ఉంది. నా చేయి పట్టుకో. నీ సంగతి చెప్తాను, ఉండు. మ్యాగీ, మ్యాగీ ఆర్ యు ఫైన్? అయ్యో పాపం బురదలో పడిపోయింది. అయ్యో బావా అయ్యో పాపం. కావాలని చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు కదా. చూడు బావా. మ్యాగీ సరే డ్రా, లే చేపట్టుకో, జాగ్రత్త, పద. తిక్క కుదిరింది, లేకపోతే నాతో పెట్టుకుంటుందా? బుచ్చమ్మ నువ్వు వెళ్ళి మోటార్ ఆన్ చేయి, వెళ్ళి.
అరే నీకే చెప్పేది వెళ్ళు. ఛీ! సర్లే ఏం అవదులే, తను మోటార్ ఆన్ చేస్తుంది కదా, కడుక్కుందు కదా. చూడు బావా, ఛీ, యాక్. నేను మోటార్ ఆన్ చేయాలా? నేనేం చేసినా వీళ్ళకి అనుకూలంగానే మారుతుంది. నేను మోటార్ ఆన్ చేయను కాక ఆన్ చేయను. ఏమైంది? వేస్తున్నా. ఆకులేరా? బావా తొందరగా వాటర్. చిచ్చి, ఏయ్ ఇంకా ఎంతసేపు? ఆ అమ్మాయి ఇక్కడ కడుక్కోవాలి కదా, ఎంతసేపు ఆన్ చేస్తావు? నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం అంటావేంటి? ఈ పంప్ సెట్, ఈ ల్యాండ్ నీదా? ఏ మీదా? ఉండు, నేనే ఆన్ చేస్తాను. ఓ పెద్దయ్య, నీకు సరస్వతి ఇల్లు తెలుసా? సరస్వతి అంటే సరస్సునా? ఆ సరస్సునే. తిన్నగా వెళ్తే ఏటిగట్టు మీద కనిపించేదే సరస్సు ఇల్లు. అవునా, థ్యాంక్స్. ఇకెళ్ళెళ్ళు. లే తప్పుకో. తప్పుకోను. తప్పుకోమని చెప్తున్నాను కదా. తప్పుకోను అని చెప్తున్నాను కదా. ఏంటి ఏంటి అలా మీదకి వచ్చేస్తున్నా, అలా చూస్తున్నా ఏంటి? నీ లుక్లని తర్వాత ఇద్దు గానీ ముందు నువ్వెవరో తెలియకుండా ఆ మ్యాగీని మేనేజ్ చేయి. చేయకపోతే నీకేం కాదే, నేనే అడ్డంగా బుక్ అయిపోతాను. మా మేడం సంగతి నీకు తెలుసు కదా. తప్పుగా. ఏమైంది? మీ మాగి మ్యాగీ మ్యాగీ ఎక్కడికి వెళ్ళింది? నాకే తెలుసు మీ మ్యాగీ. మ్యాగీ ఏది? పదండి చూద్దాం. సూర్య బాబాయ్, పంపు సెట్ దగ్గర ఒక అమ్మాయి ఉండాలి. ఎటెళ్ళిందో చూసావా? మీ ఇల్లు ఎక్కడా అని అడిగితే చెప్పానమ్మా, మీ ఇంటికే వెళ్ళినట్టుంది. నీకప్పుడే చెప్పాను కదా, అక్కడే స్విచ్ చేసి ఉంటే బాధ ఉండేది కాదు కదా. ఇప్పుడు నేనేం చేశానని అంతా నువ్వే చేసావు. సర్లేండి, ముందు పిల్ల దగ్గరికి వెళ్దాం రండి. అదిగో ఆల్మోస్ట్ తను రీచ్ అయిపోయింది. తను మీ ఇంట్లోకి వెళ్ళిందంటే నువ్వే సరస్సు అని తెలిసిపోతుంది. పద, త్వరగా పద. చెప్పండి. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ పని మీదే ఉన్నాను. ఇంకా సేపట్లో సరస్సు ఎవరో తెలిసిపోతుంది. తెలిసిన వెంటనే ఆ సరస్సు వికెట్ లేచిపోతుంది. దాని డెడ్ బాడీకి దండేసి నేను అక్కడికి వచ్చేస్తాను. చూడు, మన గురించి ఎవ్వరికీ తెలియకూడదు. నీ పని పూర్తవగానే నాకు ఫోన్ చేయి. అలాగే. నీ టార్గెట్ మిస్ అయినా, నీ గురించి అక్కడ ఎవ్వరికి తెలిసినా నీ వికెట్ లేపేయడానికి మరొకరిని పంపించాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో.